హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దైత్రా మామ్. లాస్ట్ వీడియోలో చెప్పా కదా మేము తిరుమలకి వెళ్తున్నామని. టెన్షన్తోనైతే ట్రైన్ ఎక్కేసాము. ఎక్కిన తర్వాత చాలా పీస్ఫుల్గా అయితే జర్నీ స్టార్ట్ అయింది. మెయిన్గా మాకు ఇద్దరికి లో బర్త్ అయితే కన్ఫర్మ్ అయింది కాబట్టి మేము కొంచెం పీస్ఫుల్గా కూర్చొని పిల్లలతోని ఆడుతా పాడుతా జర్నీ స్టార్ట్ అయింది. మా జర్నీ ఎలా ఉంది అండ్ పిల్లలతో నేను ఎలా మేనేజ్ చేశాను ట్రైన్ జర్నీ అండ్ త్రయ మాకేమి ఎంత ఇబ్బంది పెట్టాడు అవన్నీ వీడియోలో షేర్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ మంచిగా ఒక సన్సెట్ అయితే ఎంత బాగా అనిపించిందో. ఇంకా మెయిన్గా మాకు ఈవినింగ్ టైం ట్రైన్ కాబట్టి నైట్ అంటే ఒక డే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా వెళ్తే జర్నీ అనేది. లేదు అంటే ఒక డే మొత్తం జర్నీకి వెళ్ళిపోతుంది. సో అందుకోసం మేము ఎప్పుడు తిరుమలకి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలి అని అనుకున్న ప్రతిసారి మేమైతే కాచిగూడ టు చెంగల్పట్టు ట్రైన్ అయితే ప్రిఫర్ చేస్తాము. కాచిగూడలో 5 o'clock ఎక్కితే చెంగల్పట్టు ట్రైన్ ఎక్కితే మనం రేణిగుంటలో దిగుతాం. రేణిగుంటలో 3:45 అలా రీచ్ అయిపోతాం ఎర్లీ మార్నింగ్. సో ట్రైన్ మోస్ట్లీ ఆన్ టైంలోనే ఉంటుంది. ఇది చాలా డిలే అవ్వడం ఇలా జరగదు. అందుకే ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి మేము ఇదే ట్రైన్ అయితే ఎక్కుతున్నాము తిరుమలకి వెళ్ళాలి అంటే. సో ఇక్కడ త్రయ అండ్ దైవికి ఎవరు పడుకోలేదు. ఇద్దరిని ఇంక ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడిపిస్తూ ఆడిపిస్తూ ఇంకా దైవికి ట్రైన్లో చూపిస్తా ఉన్నా అనమాట. ఇట్లా ట్రీస్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ఇలా అన్ని చెప్తూ ఉంటే వాడు కూడా ఎగ్జైట్ అవుతున్నాడు. ఇంకా బేసిక్గా చిన్నపిల్లలకి ట్రైన్ జర్నీ అంటే ఇష్టం కదా. ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడ పోతున్నాయి? హాయ్ 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 చెప్పినావు కదా సేపు ట్రాక్స్ ఏరోప్లేన్. అవును, నిల్చోబెడితే డాన్స్ చేస్తా. ఫారెస్ట్ ఉందా? ఫ్లవర్స్ కూడా ఉన్నాయా? అన్నీ ఉంటాయి నానా. ఫ్లవర్స్, ట్రీస్ అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి అందులోనే. మనం స్పీడ్ గా పోతున్నాం, అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చూడు అక్కడ వాటర్ ఉన్నాయి. చూడు వాటర్ వాటర్ వాటర్. అవునవును. మొక్కినా మళ్ళీ మొక్క. ఎట్లా మొక్కినావు చూపెట్టు. ఏం మొక్కినావు అమ్మా? నేను క్లాప్స్ కొట్టు తమ్ముడు, క్లాప్స్ కొట్టు. క్లాప్స్ 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 క్లాప్స్. వాడు చేనే మొక్కేసరి కూడా క్లాప్స్ గుర్తొచ్చినాయి. శ్రేయా శ్రేయా హ్యాపీయా? ట్రైన్ చూడు, ట్రైన్. ఇది చూడు ట్రైన్ బాగుందండి. ఎంత బాగా ఉందట. మళ్ళీ కొంచెంసేపు అయితే అయిపోతుంది. అది పట్టుకుంటాడట. ఇంకా పిల్లలిద్దరూ చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా చల్లగాలి వస్తుంది కాబట్టి ఇద్దరు క్యాప్స్ పెట్టా, కానీ దైవికి అసలు ఉంచుకోలేదు. ఎందుకంటే వాడికి బాగా స్వెట్ వచ్చేస్తుంది. ఎందుకంటే సేమ్ మనకి ఎలా అయిపోయిందంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అన్నంత ఎండ ఉంది.
5:30 ఆ టైంకి కూడా చాలా అయితే వేడిగా ఉండే. ఇంకా మేము అనుకుంటా ఉన్నాం పిల్లలు కాసేపు పడుకుంటే బాగుండు అని అనుకున్నామో లేదో అంతలోపు పిల్లలకి నిద్ర కూడా వచ్చేసింది. 6:37 అలా అయింది. ఆ టైంకి దైవిక్ పడుకున్నాడు, యాజ్ వెల్ యాజ్ త్రయ కూడా పడుకున్నాడు. ఇంకా వాళ్ళిద్దరిని అయితే పడుకోబెట్టేశాము, ఎందుకు వాళ్ళని నిద్ర డిస్టర్బ్ చేయాలనేసి. అదే మాకు పెద్ద మిస్టేక్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ పడుకోవడం వల్ల నైట్ అసలు పడుకోలేదు. ఇంకా నైట్ ఇక మాకు జాగారమే ఉంటుంది అని ఫిక్స్ అయిపోయాము. ఇంకా మేము కూడా కాసేపు అలా రిలాక్స్ అవ్వాము. మేమైతే ఇంకా ఫోటోషూట్వి పిక్స్ ఉండే అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటా నేను కూర్చున్నా. మా హస్బెండ్ మూవీ చూస్తున్నాడు. అలా కాసేపు అయ్యాక నేను కూడా మూవీ చూసిన. మేము అసలు టైం ఎలా స్పెండ్ చేస్తామో ఏమో ట్రైన్లో ఇంకా పిల్లలతోని అని చాలా భయపడ్డా నేను. ఇంకా మెయిన్గా ఏంటి అంటే ఈ ట్రైన్ జర్నీస్ ఇవన్నీ మనం న్యూస్లో కూడా వింటున్నాం కదా, లైక్ రాబరీస్ కానీ ఇట్లా చాలా జరుగుతున్నాయి. అవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని చాలా వరకు నేనైతే చాలా సేఫ్టీగా ఉంటా. నార్మల్గా నేను అంత ఈజీగా ఇట్లా నా డ్రెస్ సెన్స్ కానీ డిఫరెంట్గా ఉంటుంది, నేను అంతా కవర్ చేసుకుని ఇలా అయితే ఉంటా. మన జాగ్రత్తలో మనం ఉంటే బెస్ట్ కదా, ఎప్పుడు ఏది ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఇక్కడ వాళ్ళు ఇంకా లేవనే లేదు. నేను మార్నింగ్ తలస్నానం చేసినాను, ఇంకా హెయిర్ మొత్తం తడిగానే ఉంది. అలా కాసేపు కూర్చున్న తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మూవీ అయితే చూసాము. ఇంకా మూవీ కంప్లీట్ అయ్యిందో లేదో, జస్ట్ మేము ఇట్లా ఫోన్ పక్కన పెట్టామో లేదా ఇంకా ఇద్దరు పిల్లలు పడుకొని లేచేశారు. ఇంకా వాళ్ళు లేచే వరకు మేము ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని దైవికి కూడా తినిపించేసి అప్పుడు మళ్ళీ ఇంకా వాళ్ళతోనే కూర్చున్నాము. గుడ్ నైట్. ఇప్పుడు సో మా దైవికి లేచి ఇంకా మార్నింగ్ అయిపోయిందేమో అనుకుంటున్నాడు, ఇంకా నైటే అవుతుంది అని చెప్పేసరికి మళ్ళీ వాడు షాక్ అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు పడుకోవాలా అన్నట్టుగా ఫీల్ అవుతుండు. పుట్టి పడుకొని లేచింది పుట్టిది. ఇప్పుడు తెల్లారైందా మీకు? 10 అవుతుంది టైము. మంచిగా పడుకొని లేచినారు. ఇంకా పడుకుంటారా మీరు? దైవిక్ మళ్ళీ పడుకుంటారా మీరు? కాసేపు పడుకుంటాం మళ్ళీ. జుట్టు పచ్చిగా అయిపోయింది నా జుట్టు. అయ్యో ఏంది, నా తలస్నానం చేసినట్టు అయిపోయింది జుట్టు పచ్చిగా. ఇది ఏరోప్లేన్ కదా, మరేంటి ఇదేంటి మరి? బుల్లెట్ ట్రైనా? నీకు నచ్చిందా ట్రైన్ జర్నీ దైవి? వచ్చేసి త్రయా, ఏయ్ త్రయాక్ష్, ఏయ్ పుట్టిగానా త్రయాక్ష్, త్రయాక్షార్యా అవి ఎందుకు ఓపెన్ చేయాలి ఇప్పుడు? ఏయ్ డాన్స్ వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే. చిక్రీ 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 బాయిలోనే బయట ఉండలే అంట, బయట ఉండలే కాదు, బాయిలోనే ఆ సాంగ్. బయట ఉండలే, ఇంట్లో ఉండలే కాదు. క్లాప్స్ త్రయా, క్లాప్స్ 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 క్లాప్స్. డాన్స్ త్రయా, డాన్స్ క్లాప్స్ డాన్స్. ఏ పుట్టి డాన్స్ చేయరా? అది ఏంది లేస్ కాదు, బింగో కాదు, వేరేగా ఉంది టేస్ట్. ఏమో నేను తినలే. బాగుందా టేస్ట్? బాగుందా? స్టాండింగ్ లైన్ ఉందన్న. త్రయాక్షార్యా లేవా? నాకు వద్దమ్మా, నాకేం తినబుద్ధి అయితే. నేను అన్నం తిన్నా, నాకు వద్దు బెట్ట.
ఇప్పుడు నేను ఏయ్ పెడితే ఏమైందిరా ఒక్కటి పెడితే పిల్లలైతే ఇంకా లేచాక చాలాసేపు ఆడుకుంటూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 12:30 వరకు ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంకా దైవిక్ని కాసేపు అయ్యాక పడుకోబెట్టేశాను. తర్వాత ఇంకా దైవి త్రయాని యాక్చువల్గా నేను చాలా భయపడ్డా పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తానో ఏమో ట్రైన్లో. త్రయాకి ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కియడం అండ్ వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో అన్న కొంచెం భయం ఉండే. స్టిల్ వాళ్ళైతే మంచిగానే ఉండే, ఇంకా ఎక్కువ క్రాంకీగా ఏడవడం ఇలా ఏం చేయలే. వాళ్ళని ఆడిపిస్తూ ఎంగేజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి పిల్లలకు కూడా అంత బోరింగ్గా ట్రైన్ జర్నీ అంత బ్యాడ్గా అయితే ఏం అనిపించలేదు. సో వాళ్ళని ఆడిపించేసి పడుకోబెట్టేశాను 1 అలాగా. 1 నుంచి 2:30 వరకు అలా మేము కూడా కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకున్నామో లేదో 2:45 అలాగా మేమైతే లగేజ్ అంతా మళ్ళీ ప్యాక్ చేసేసుకొని కూర్చున్నాము. ఎందుకంటే చెంగల్పట్టు ట్రైన్ ఇది పాండిచ్చేరి వరకు వెళ్తుంది. సో మేము రేణిగుంటలో దిగాలి కాబట్టి 3:45 అలా రీచ్ అవుతుంది యాక్చువల్గా. బట్ ఈ 3:30కే రీచ్ అయిపోయాము మేము డెస్టినేషన్కి. సో ఇక్కడ రేణిగుంట నుంచి పైన తిరుమలకి అయితే వెళ్ళాలి ఇప్పుడు మేము. ఆ జర్నీ అంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఆల్సో మాకు రూమ్ అలాట్ అవ్వలేదు, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎందుకు ఏంటి అన్నది కంప్లీట్గా వీడియో షేర్ చేస్తా. అది ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది తిరుమలకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం. ఐ హోప్ మీకు ఈ జర్నీ వ్లాగ్ నచ్చినట్లయితే మా త్రయా అండ్ దైవిక్ది వీడియోస్ ఎలా అనిపించాయి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.